హాయ్ అండి, వచ్చేసింది మీరేను. ఇవి పిండొడియాలు మీకు తెలిసే ఉంటాయి. ఇంకా మా అత్త వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు. ఒక ఆమె అయితే ఊరు ఎవరు వెళ్ళినా సరే మేము కంపల్సరీ వాళ్ళ చేత తెప్పించుకుంటాము. ఈ రోజైతే ఇంకా తీసుకొచ్చారు. ఇంక ఇవైతే పైన ఎండబెట్టాలి, ఎందుకంటే కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. కానీ చాలా టేస్ట్గా ఉండేవి. నాకు పెళ్ళైనప్పుడు అయితే రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు, కానీ చిన్నగా చుట్టేవాళ్ళు. అలాగా రూపాయికి 2 అయ్యేవి. ఇప్పుడు వచ్చేసి రూపాయికి 1 అయిపోయింది. ఇంకా రాను రాను ఆ పిండోడల రేట్లు మాత్రం అలా పెరిగిపోయేవి. అన్ని రేట్లు అలాగే ఉన్నాయి కదా. ఈరోజు బట్టలన్నీ నావే ఉన్నాయండి మేడపైన, ఎవరు ఉతకలేదు. ఎండ కూడా బాగానే ఉంది, తొందరగా ఎండిపోతాయి పిండోడియాలు. ఇంకా మ్యాట్లు అన్నీ అండేసాను. ఇంక ఇవి కాకులు తినకుండా ఇగో నెట్ చున్నీ అయితే చుట్టూరు కప్పేశాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి. మా ఆయన భోజనానికి వస్తాను అన్నాడు. ఇవి వచ్చిన లోపల కొద్దిగా రైస్ అయితే పెట్టాలి. ఇంకా పిండోడియాలు పెడుతున్నానే కానీ దానికి చుట్టూ కవర్ చేసేసరికి టైం సరిపోయింది. ఎందుకంటే కాకులు వస్తాయి ఏంటి అనేసి అని చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా కిందకు వచ్చిన లోపల మా ఆయన ఆల్రెడీ వచ్చేసి ఇగో కింద మాట్లాడుతాడు ఫోను. ఇంకా వేడివేడిగా సమోసాలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా అవి తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేయడమే. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.